chemical decomposition. Chemical decomposition, the chemical compound decomposes into simple substances. అంటే chemical compound అనేది ఇందాక substances combined అయితే compound వచ్చింది. ఇప్పుడు compound ఎలా విడిపోతుంది అంటే substances గా separate అయిపోతుంది. అలా ఒక కెమికల్ కాంపౌండ్ సింపుల్ సబ్స్టెన్సెస్ గా సెపరేట్ అయిపోయేటువంటి ప్రాసెస్ ని కెమికల్ డీకంపోజిషన్ అని పిలుస్తాము. సో ఈ కెమికల్ డీకంపోజిషన్ కెన్ ఎగ్జిస్ట్ బై పాసెస్ ది ఎలక్ట్రిసిటీ ఆర్ గివెన్ హీట్ ఆర్ గివెన్ ద లైట్. అంటే కెమికల్ డీకంపోజిషన్ ఎగ్జిబిట్ అవ్వాలి అంటే మనం కొంత ఎనర్జీని ఇవ్వాలి, ఏదో ఒక ఫామ్ లో, లైట్ ఫామ్ లో, హీట్ ఫామ్ లో, ఎలక్ట్రిసిటీ ఫామ్ లో, ఏదో ఒక ఫామ్ లో ఎనర్జీని ఇస్తేనే కెమికల్ డీకంపోజిషన్ ఎగ్జిబిట్ అవుతుంది. సో ఇక్కడ మనం వాటర్ కెమికల్ కాంపౌండ్ తీసుకున్నామా, ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే అది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా సపరేట్ అయిపోతుంది. ఓకేనా, దీన్ని కెమికల్ డీకంపోజిషన్ అంటారు. దాన్ని మనం ఇక్కడ సెంటెన్స్ ఫామ్ లో ఎగ్జిబిట్ చేయాలి. వాటర్ decomposes into hydrogen and oxygen by passes electricity. This is called as chemical decomposition. Thank you. So students, two types of chemical reactions can explain in the before part. Now we can explain the chemical displacement and chemical double displacement. Now this topic is completed. So third one is chemical displacement reaction. The chemical compound, so we have to take the chemical compound, displaces an active element. అంటే ఒక కెమికల్ కాంపౌండ్ అంటే 2 కంటే ఎక్కువ ఉంటాయి సబ్స్టెన్సెస్ అనేవి. సో ద కెమికల్ కాంపౌండ్ డిస్ప్లేసెస్ అన్ యాక్టివ్ ఎలిమెంట్. దాంట్లో ఏదైతే యాక్టివ్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని డిస్ప్లేస్ చేస్తుంది. దేన్ని డిస్ప్లేస్ చేస్తుంది? పక్కన ఉండే దానికి ఇంకొక దాన్ని డిస్ప్లేస్ చేస్తుంది టు అనదర్. అర్థమైందా? అంటే the chemical compound displaces an active element to another. అంటే దీనిలో ఉండే యాక్టివ్ ఎలిమెంట్ ని దాని పక్కన ఉండే దానికి డిస్ప్లేస్ చేస్తుంది, అంటే చేంజ్ చేస్తుంది అన్నమాట. అలా చేంజ్ చేయడాన్ని ఏమంటారంటే కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకేనా, కెమికల్ కాంపౌండ్ డిస్ప్లేసెస్ అన్ యాక్టివ్ ఎలిమెంట్ టు అనదర్. దానిలో ఉండే యాక్టివ్ ఎలిమెంట్ ని దాని పక్కన ఉండే ఇంకొక ఎలిమెంట్ ని డిస్ప్లేస్ చేస్తుంది. అలా డిస్ప్లేస్ చేసినప్పుడు కొత్త కాంపౌండ్స్ ఈ సి ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏసీ ప్లస్ బి ఒకటే రిమైనింగ్ గా మిగిలిపోతుంది. దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే ఒక కాంపౌండ్ దాని ఎలిమెంట్ ని ఇంకో దానికి చేంజ్ చేస్తుంది కాబట్టి, ఎక్స్చేంజ్ చేస్తుంది కాబట్టి, డిస్ప్లేస్ చేస్తుంది కాబట్టి దాన్ని కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఏ ప్లేస్ లో జింక్ గ్రాన్యూల్స్ ఎగ్జాంపుల్ మాది, ఎగ్జాంపుల్స్ కెమికల్ ఈక్వేషన్స్ అలా అడుగుతారు. ఏ ప్లేస్ లో జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నాం, కాంపౌండ్ ప్లేస్ లో HCl తీసుకున్నాము. సో ఇక్కడ HCl లో క్లోరిన్ అనేది యాక్టివ్ ఎలిమెంట్, దీన్ని జింక్ కి డిస్ప్లేస్ చేస్తుంది. అప్పుడు జింక్ క్లోరైడ్ ఫామ్ అయ్యి హైడ్రోజన్ H2 గా గ్యాస్ రిలీజ్ అవుతుంది. దీన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ లో రాస్తాము. జింక్ మెటల్ రియాక్ట్స్ విత్ HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు ఇట్ డిస్ప్లేసెస్ క్లోరిన్. అంటే ఇట్ అంటే ఏంటి ఇక్కడ HCl అనేది క్లోరిన్ ని డిస్ప్లేస్ చేస్తుంది. ఇట్ డిస్ప్లేసెస్ క్లోరిన్. దేన్ని డిస్ప్లేస్ చేస్తుంది? జింక్ కి డిస్ప్లేస్ చేస్తుంది టు ద జింక్. జింక్ కి డిస్ప్లేస్ చేసినప్పుడు జింక్ క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవుతూ హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. దీన్ని కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. Last one, chemical double displacement reaction. Chemical double displacement reaction, the chemical compounds displaces an active elements. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ లో ఒక కాంపౌండ్ ఎలిమెంట్ ని డిస్ప్లేస్ చేస్తుంది. డబల్ డిస్ప్లేస్మెంట్ అంటే కెమికల్ రియాక్షన్స్ లో ఏ కాంపౌండ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయో ఆ కాంపౌండ్స్ రెండు కూడా వాటి యాక్టివ్ ఎలిమెంట్స్ ని డిస్ప్లేస్ చేసుకుంటాయి. అంటే ఇక్కడ చూడండి, ద కెమికల్ కాంపౌండ్స్ డిస్ప్లేసెస్ అండ్ యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ అయాన్స్. అంటే ఆ కాంపౌండ్స్ లో ఉండేటటువంటి అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేషన్ ఫామ్, ఇది ఎగ్జాంపుల్ ఫామ్. ఇక్కడ 2 కాంపౌండ్స్ ABCD తీసుకున్నాం. ఏలో యాక్టివ్ ఎలిమెంట్ B అయితే సిలో యాక్టివ్ ఎలిమెంట్ D అవుతుంది. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తుంది? ఏ కాంపౌండ్ బిని పక్కన ఉండే దానికి డిస్ప్లేస్ చేస్తుంది, సి కాంపౌండ్ దాని యొక్క ఎలిమెంట్ ని ఏకి డిస్ప్లేస్ చేస్తుంది. అంటే రెండు ఒకదానితో ఒకటి అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట. బట్ అవి యాక్టివ్ ఎలిమెంట్స్ అనొచ్చు, ఆ అయాన్స్ అనొచ్చు. సో 2 కాంపౌండ్స్ కూడా, కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్ అనేవి వాటి యాక్టివ్ ఎలిమెంట్స్ కానీ లేదా వాటి యొక్క అయాన్స్ కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అలా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఫామ్ అయినటువంటి రియాక్షన్స్ ని కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బేరియం క్లోరైడ్ తీసుకుంటా ప్లస్ సోడియం సల్ఫేట్, రెండు కూడా కాంపౌండ్సే.
బేరియంలో క్లోరిన్ యాక్టివ్ ఎలిమెంట్, బేరియం క్లోరైడ్లో Na2SO4 సోడియం సల్ఫేట్లో సల్ఫేట్ అనేది యాక్టివ్ ఎలిమెంట్. సో అప్పుడు ఈ సల్ఫేట్ని బేరియం డిస్ప్లేస్ చేసుకుంటే క్లోరిన్ వచ్చేసి సోడియం డిస్ప్లేస్ చేసుకుంటుంది. సోడియం క్లోరిన్ తీసుకుంటుంది కాబట్టి సోడియం క్లోరైడ్ NaCl ఫామ్ అవుతుంది. బేరియం సల్ఫేట్ని తీసుకుంటుంది కాబట్టి బేరియం సల్ఫేట్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా 2 కాంపౌండ్స్ వాటి ఎలిమెంట్స్ని డిస్ప్లేస్ చేసుకుంటుంది స్టూడెంట్స్. సో దెన్ మనకి న్యూ కాంపౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్గా దీన్ని చెప్తారు. ఇక్కడికి 4 టైప్స్తో మనకి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ.